నాలుగవది, గుడ్డివాడిని యేసు ప్రభువారు స్వస్థపరచటం. చాలా స్వస్థతలు నూతన నిబంధన గ్రంథములో సువార్తల్లో రాయబడ్డాయి. యేసు ప్రభువారు చేసినటువంటి స్వస్థతలు. యేసు ప్రభువారు చాలా స్వస్థతలు చేశాడు, కానీ ఇక్కడ జరిగినటువంటి స్వస్థత మాత్రం చాలా విచిత్రంగా ఉండిద్ది. ఎందుకని విచిత్రమైన స్వస్థత అనంటే, యేసు ప్రభువారు గుడ్డివాడిని చూచి నేల మీద ఉమివేసి బురద చేసి దాన్ని కళ్ళ మీద పూసి శిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు. ఆశ్చర్యం వీటిలా 2023 సంవత్సరాలు గతిస్తున్నా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము అభివృద్ధి చెందుతున్నా, చంద్రమండలం మీదకి చంద్రయాన్ 3 అనేటువంటి వాటిని విజయవంతంగా పంపిస్తున్నా, ఇప్పటికీ కూడా వైద్య శాస్త్రములో పుట్టుక గుడ్డివానికి సరైన శస్త్రచికిత్స లేదు, నేటికి కూడా లేదు. కానీ కేవలం యేసు ప్రభువారు ఒక ఉమ్ముని ఆ నేల మీద వేసి బురద చేసి కళ్ళకు పూసి కడుక్కో అనగానే వెంటనే స్వస్థత పొందాడు. కారణం ఏంటి? ఎలా వచ్చింది ఈ స్వస్థత? ఇది విచిత్రం అనిపించటం లేదా? ఆశ్చర్యం ఇయటం లేదా కదా? యేసు ప్రభువారు మాట ద్వారా స్వస్థతను పరిచాడండి. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తితో ఏమన్నాడో తెలుసా యేసు ప్రభువారు? యా, నీ మంచం ఎత్తుకు నువ్వు లేచి నడువు అనగానే మాటలో నుండి శక్తి విడుదలైపోయింది. వెనువెంటనే లేచి మంచాన్ని ఎత్తుకొని నడిచినటువంటి సందర్భాన్ని మనం చదువుతాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6-7 వచనాల్లో. ఇంటికి వెళ్ళినాక చదవండి. యేసు ప్రభువారు రెండో విధానము ఆయన ఎలా స్వస్థపరిచాడో తెలుసా? పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు యేసు ప్రభువారు ఏం చేశాడో తెలుసా? తన యొక్క చేతిని పట్టుకోగానే జ్వరం అక్కడికక్కడ తగ్గిపోయింది. ఒకటి మాట ద్వారా స్వస్థత, 2 స్పర్శ ద్వారా స్వస్థత. నెంబర్ 3, ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. ఇంటికి వెళ్ళి చదువుకోండి. మత్తయి సువార్త 8:15లో. నెంబర్ 3, యేసు ప్రభువారు చాలామంది జనసమూహం గుంపుకూడి ఉంటే 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఒక తల్లిగారు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగున ముట్టుకుంది. వెంటనే రక్తస్రావం నిలిచిపోయింది. ఒకటి మాట ద్వారా స్వస్థత, 2 స్పర్శ ద్వారా స్వస్థత, 3వది వస్త్రము ద్వారా స్వస్థత. నెంబర్ 4, ఒకసారి ఒక వ్యక్తి చెవిటి మోగ వ్యక్తి ఉన్నాడు. ఆ చెవిటి వాని యొక్క చెవిలో యేసు ప్రభువారు వేలు పెట్టగానే వెంటనే స్వస్థత నొందాడు. వ్రేలు ద్వారా స్వస్థత. ఈ విషయాన్ని మార్కు సువార్త 7వ అధ్యాయము 33 నుంచి 35 వచనాల్లో మనం చూస్తాం. ఈ సందర్భంలో మనం చూస్తున్నాం దేని ద్వారా స్వస్థత? చెప్పండి. దేని ద్వారా స్వస్థత? ఉమ్ము ద్వారా స్వస్థత. అది 5వది. 6వది ఏంటంటే, కనాను స్త్రీ, అయ్యా నా కుమార్తె చాలా సిద్ధముగా ఉంది. ఒక్క నోటి మాట మాత్రం పలుకయ్యా అనగానే ఆ అమ్మాయి చాలా సిద్ధంగా ఉన్న అమ్మాయి ఏమో ఇంటి దగ్గర ఎక్కడో ఉంది. యేసు ప్రభువారు ఈ తల్లి ఏమో ఇంకొక ప్రాంతంలో ఉన్నారు. యేసు ప్రభువారు వెళ్ళు, నీ విశ్వాసమే నీ కుమార్తెను స్వస్థపరిచింది అని చెప్పగానే ఎక్కడో ఉండి పలికినటువంటి మాట ఎక్కడో ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి అమ్మాయిని స్వస్థపరిచింది అని అంటే, దూరముగా ఉన్నా కూడా స్వస్థత కలిగింది. స్వస్థతలో రకాలు చూసారా? మాట ద్వారా స్వస్థత, స్పర్శ ద్వారా స్వస్థత, వస్త్రము ద్వారా స్వస్థత, వేలి ద్వారా స్వస్థత, ఉమ్ము ద్వారా స్వస్థత,
దూరముగా ఉండి కూడా దేవుడు స్వస్థపరిచాడు. చూడండి, దేవుడు ఒక మెథడ్ని ఎంచుకోలేదు స్వస్థతపరచడానికి. ఒక వ్యక్తిని బాగు చేయటానికి ఇదే విధానంలో వెళితే బాగవుతాడని ఎంచుకోలేదు ఆయన ఎంచుకున్నటువంటి విధానము, ఆయన కేవలము ఒకే రీతిగా మనుషుల్ని బాగు చేసేవాడు కాదు. ఆయన ఎలాగైనా బాగు చేయొచ్చు, ఏ సందర్భంలో అయినా బాగు చేయొచ్చు, దేని ద్వారా అయినా స్వస్థపరచవచ్చు. ఆయనలో ఉన్నటువంటి విశిష్టత అది. ఉమ్ము ద్వారా గుడ్డివానికి స్వస్థతను కలగచేశాడు. ఉదయకాలాన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నమ్ము, విశ్వసించు, నా దేవుడు ఈ కార్యాన్ని చేయుటకు సమర్థుడు అని. ఆయన మాటలో స్వస్థత ఉందని విశ్వసించు, ఆయన స్పర్శలో స్వస్థత ఉందని విశ్వసించు, ఆయన వస్త్రములో స్వస్థత ఉందని విశ్వసించు, ఆయన యొక్క వేలు ద్వారా స్వస్థత ఉందని విశ్వసించు, ఆయన ఉమ్ములో స్వస్థత ఉందని విశ్వసించు. ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఆయన మాట్లాడితే చాలు, స్వస్థత ఏ ప్రాంతంలో ఉన్నా కానీ కార్యం జరిగిద్దని విశ్వసించు. అది నా ప్రభువులో ఉన్నటువంటి స్వస్థత. ఇది చివరి చెప్పి నేను ముగిస్తాను. గుడ్డివాడు యేసునందు కలిగిన అభిప్రాయం. గుడ్డివానికి యేసు ప్రభువునందు కలిగిన అభిప్రాయాన్ని మనం చివరి మాటలో చూసుకుని ముగించుకుందాం. చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. అదే యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఈ వ్యక్తి బాగుపడ్డాడు. ప్రజలందరూ వచ్చి, రే వీడు ఇందాక వరకు గుడ్డివాడిగా ఉండి దారులు అడుక్కోవటం చూసాం కదా, వీడేనా వీడు కాదా? ఎందుకు సందేహం? ఎందుకని సందేహం? ఇందాకేమో కళ్ళు లేవు, ఇప్పుడేమైంది? కళ్ళు వచ్చినాయి. ఇందాక మనం చూసినాడు వీడేనా వీడు కాదా? ఎవరికైనా వస్తుందా సందేహం? రాదా? ఖచ్చితంగా వచ్చి తీరిద్ది. కొంతమంది ఏమో అడుక్కునేవాడు వీడే అంటున్నారు, కొంతమంది ఏం కాదు అని అంటున్నారు. వాడిని అడిగాడు, బాబు ఇందాకడ వరకు అక్కడ కూర్చుని భిక్షం అడుక్కుంటున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అని అడిగితే ఆయన వ్యక్తి ఏమని చెప్పాడు తెలుసా? నేనే 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 ఈ స్వస్థత నీకు ఎలా కలిగిందయ్యా అని అడిగితే ఆ వ్యక్తి ఏమని చెప్తున్నాడో చూడండి. 11వ వచనంలో, వాడు యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కొనుమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తిన్నా. నేను ఎవరంట స్వస్థతను పరిచింది? ఎవరు? యేసు. ఎవరంట? చాలా బాగా ధ్యానం చేయాలి, దాన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ గుడ్డివాడిని స్వస్థపరిచినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఈ గుడ్డివానికి యేసయ్య అంటే ఎవరో తెలీదు. యేసయ్య వచ్చాడంట, యేసయ్య వచ్చాడు అంటుంటే వీడు విని నన్ను స్వస్థపరిచింది యేసయ్య అనేటువంటి ఒక మనిషి, ఒక వ్యక్తి నన్ను స్వస్థపరిచాడు అంటున్నాడు. అంటే యేసు ప్రభు వారి మీద ఈ వ్యక్తికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటనంటే కేవలం ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి పుట్టుక గుడ్డివాడిని బాగు చేయగలరా? మీరు చెప్పండి. ఈ గుడ్డివాడు చెప్పినటువంటి మాట ఎంత ఆశ్చర్యం కలగజేసిద్దో కదా. నన్ను బాగు చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? యేసయ్య అనేటువంటి ఒక వ్యక్తి, ఒక మనుష్యుడు. మనమందరం మనుషులమే. ఎవరైనా బాగు చేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు? దమ్ముంది ఎవరికైనా? ఈ వ్యక్తి అంటున్నాడు కరింగించేటువంటి మాట, నన్ను బాగు చేసింది ఎవరో తెలుసా? యేసయ్య, యేసు అనేటువంటి ఒక మనుషుడు నన్ను బాగు చేశాడు అన్నాడు. యేసు ప్రభు వారి గురించి ఈ వ్యక్తికి తెలియదండి, అందుకే మాట అడిగాడు. కానీ యేసయ్య స్వస్థపరిచింది ఏ రోజో తెలుసా? విశ్రాంతి దినమున. ఈ వ్యక్తిని బాగు చేసింది ఏ రోజు? విశ్రాంతి దినాన్న. విశ్రాంతి దినాన్న యేసు ప్రభు వారు ఈ కార్యం చేస్తే యూదులు మండిపడ్డారు. విశ్రాంతి దినంన ఏ పని చేయకూడదని తెలీదా మీకు? ఆయనకి తెలీదా? ఆయన ఒక గొప్ప పాపి,
ఆయనకేమీ తెలియదు. విశ్రాంతి దినాన్ని కూడా పాటించాలనేటువంటి కనీస ఇంకిత జ్ఞానం కూడా తెలియదు. పదా అని చెప్పి ఈ గుడ్డివాడిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా? పరిసయ్యుల దగ్గరికి తీసుకువెళ్ళారు. పరిసయ్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళి పరిసయ్యులు అంటున్నారు, బాబు నీకు స్వస్థత కలిగింది కదా, నిన్ను స్వస్థపరిచినటువంటి వ్యక్తి ఎవరయ్యా? ఇప్పుడు పరిసయ్యులు ఈ గుడ్డివాడిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. బాబు నిన్ను స్వస్థపరిచినటువంటి వ్యక్తి గురించి 4 మాటలు చెప్పు అని అంటే ఈ వ్యక్తి ఏమన్నాడో చూడండి. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమన్నాడో చూడండి. 17వ వచనంలో చివరి మాట చదవండి. ఆయన ఒక ప్రవక్త, నేను నీవు అతన్ని గూర్చి ఏమనుకునుచున్నావు అని అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనేను. యేసు ప్రభు వారి గురించి ఇందాకేమన్నాడు? ఒక మనుషుడు నన్ను బాగు చేసింది. ప్రజలకు ఆశ్చర్యం వేస్తే, వామ్మో నేను మాటలో ఏదో పొరపాటు చేసుంటాను, మనుషులు స్వస్థపరుస్తారా ఏంటి? ప్రవక్త అయితేనే కదా స్వస్థపరిచేది అని కొద్దిగా లెవెల్ని పెంచాడండి. బాగా అర్థం చేసుకోండి ఈ మాటల్ని. ఒక మనిషి పుట్టుక గుడ్డివాడిని బాగు చేయలేడు. యూదులే ఆశ్చర్యపోయారు, ఇప్పుడు పరిసయ్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి వామ్మో మనిషి ఇట్లా చేశాడంటే ఎవరు నమ్మరు. ఖచ్చితంగా ఇంత అద్భుతం జరిగిందంటే ఎవరు చేసుంటారు? ఎవరు? ప్రవక్త చేసుంటాడు అని ఆయన గురించి ఏమని చెప్పాడో తెలుసా? యేసు ప్రభు అండి ఒక ప్రవక్త అండి అన్నాడు. ప్రజల దగ్గరేమో ఒక మనుషుడు అన్నాడు, పరిసయ్యుల దగ్గరేమో ప్రవక్త అంటున్నాడు. ఆయన నమ్మకం కుదరలా. ఎవరికి? పరిసయ్యులకి. వెంటనే రే వీని తల్లిదండ్రులను పిలిపించండిరా అనగానే తల్లిదండ్రులు వచ్చారు. ఏ అమ్మా, ఈ వ్యక్తి పుట్టుకతో గుడ్డోడేనా, లేకపోతే ఏదో కొద్దిగా చిన్న మైనర్ది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయన ఏమైనా బాగు చేశాడని? లేదండి, లేదు, ఆయన పుట్టుకతోనే గుడ్డివాడు. మాకు బాగా తెలుసు కన్న తల్లిదండ్రులుగా. మరి ఎలా స్వస్థత కలిగిందయ్యా అంటే తల్లిదండ్రులు ఏమన్నారో చదవండి ఆ మాటని. 21వ వచనంలో, ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో ఎరుగము, ఎవడు వీని కన్నులు తెరిచెనో అదియూ మేము ఎరుగము, వీడు వయసు వచ్చిన వాడు వీనినే అడుగడని తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనేరి. తల్లిదండ్రులు ఏమన్నారో తెలుసా? వీడు మాత్రం పుట్టడానికి మాత్రం గుడ్డోడే, కానీ వీడికి స్వస్థత ఎలా కలిగిందో మాకైతే తెలియదు. వీడు జ్ఞానం కలిగినోడే, వయసు వచ్చినోడే, మీరు ప్రశ్న వేస్తే తిరిగి సమాధానం చెప్పగలిగినోడే, వీడిని అడిగితే వీడే చెప్తాడండి అన్నారు తల్లిదండ్రులు. ఒక చిన్న ప్రశ్న, చిన్నప్పటి నుంచి ఆ వయసు వచ్చేంతవరకు గుడ్డివాడిగా బ్రతికెత్తిన వ్యక్తికి యేసు ప్రభువారు చూపునిస్తే, అరే ఎవరి ద్వారా కలిగింది అని అంటే ఈ వ్యక్తి తల్లిదండ్రులతో చెప్పలేదంటారా? ఖచ్చితంగా చెప్పి తీరుతాడు. కానీ తల్లిదండ్రులు ఎందుకు చెప్పలేదో కూడా రాయబడి ఉంది. చదవండి 22వ వచనంలో, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకంట? వీడికి ఎలా స్వస్థత కలిగిందో మాకు తెలియదయ్యా. తప్పించేసుకున్నారా? ఎందుకని? యూదులకు భయపడ్డారు. ఎవరన్నా కానీ మీ ఇష్టం వచ్చినట్లు గనక మేము చెప్పినట్టు నడుచుకోలేదనుకో, ఎవరైనా క్రీస్తుని అంగీకరించారనుకో, మీకు సమాజ మందిరాల్లో స్థానం లేదని ముందుగానే ప్రకటించారు. అమ్మో, రోజు ప్రార్థనకి వెళ్ళి వాక్యాన్ని వినేటువంటి వాళ్ళం కాబట్టి మనం వెళ్ళి వాళ్ళ ముందు చెప్పామనుకో, వాళ్ళ ముందు చెప్తే
మనల్ని వెలివేసేస్తారు అని భయపడిపోయారండి. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఉంటే క్రైస్తవుడిగా బహిరంగంగా నేను క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డను, నేను క్రైస్తవుని అని బహిరంగంగా ఒప్పుకునేటువంటి క్రైస్తవుడు అయి ఉండాలి. రహస్యంగా మనుషులకి భయపడి వాళ్ళు ఏం చేస్తారో, కొడతారో, చంపేస్తారో అని పిరికి పందలాగా భయపడకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా తలెత్తుకుని బ్రతుకుతాడు, తల దించుకొని బ్రతకడు. వీని తల్లిదండ్రులు నలుగురు ముందు వచ్చి యేసయ్యే దేవుడండి, ఆ దేవుడు స్వస్థత కలగ చేయకపోతే ఎవడు స్వస్థపరుస్తాడండి అని చెప్పలేని పిరికి పంద. ఇలాంటి క్రైస్తవ్యం ఉంటే ఎంత, ఊడితే ఎంత. ఇలాంటి క్రైస్తవులు క్రీస్తుని బహిరంగంగా అంగీకరించకపోతే వీళ్ళు బ్రతికి భక్తి చేసి దేవుని అంగీకరించడం ఎందుకు? ఇంకా మళ్ళా పరిసయ్యులు పిలిచి అడిగారు. చూడండి 24వ వచనము. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదువని వానితో చెప్పగవాడు. ఆయన పాపియో కాడో నేనెరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినయ్యుండి ఇప్పుడు చూపు చూచుచున్నాను. ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? రెండోసారి పరిసయ్యులు పిలిచి అన్నారు, ఏమయ్యా, ఏంటి నీ పరిస్థితి, ఎలా చూపు పొందాము అని అంటే ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? వాడు పాపి కదా, ఎలా బాగు చేశాడు అని అంటే, ఆయన పాపో ఏమో నాకు తెలీదు, ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు ఏం చేస్తున్నా, చూడగలుగుతున్నా. ఒకప్పుడు నేను భయంకరమైనటువంటి అంధకారంలో బ్రతికిన వాడను, ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను. వాట్ ఏ స్టేట్మెంట్! ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది, ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. ఎవరి ముందు? యూదులందరి ముందు, పరిసయ్యులందరి ముందు ఈయనేం చెప్పాడో తెలుసా? బహిరంగ క్రైస్తవుడుగా నిలబడ్డాడు. తల్లిదండ్రులు చెప్పలేని పిరికి పొందలుగా ఉన్నారు. తల్లిదండ్రులు దేవుణ్ణి బహిరంగంగా అంగీకరించలేని స్థితిలో ఉంటే కుమారుడు లేచి నిలబడ్డాడు. అవసరమైతే ప్రాణమే కదా తీసేది. ఆయన చేసినటువంటి కార్యాన్ని నేను బహిరంగంగా ఒప్పుకోకపోతే అది నా పక్కా పొరపాటు అవుద్ది అని బహిరంగంగా లేచి అంటున్నాడు. ఆయన పాపో ఏమో నాకు తెలీదు, ఇంతకుముందు నేను గుడ్డోడిని, ఇప్పుడు నాకు చూపు కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనం కూడా ఆధ్యాత్మికంగా గురుడ్డివారము, ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనములో ఉండి మరణించాం, ఇప్పుడు క్రీస్తులో జీవిస్తున్నాం. ఒకప్పుడు మనము ఎలా బ్రతికామో తెలుసా? బానిసపు బ్రతుకును బ్రతికామో, ఇప్పుడు ఏం చేస్తున్నామో తెలుసా? క్రీస్తులో స్వతంత్రులమై బ్రతుకుతున్నాం. ఈ వ్యక్తి చెప్తున్నటువంటి సాక్ష్యము, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నాకైతే చూపు వచ్చింది. నీ సాక్ష్యం ఎలా ఉండాలో తెలుసా? ఒకప్పుడు నేను ఆధ్యాత్మికంగా గుడ్డివాడిని, ఇప్పుడు నేను క్రీస్తులో చూడగలుగుతున్నా. ఒకప్పుడు పాపములో మరణించాను, ఇప్పుడు నేను క్రీస్తులో జీవిస్తున్నాను. ఒకప్పుడు నేను పాపపు బానిసత్వంలో బ్రతికాను, ఇప్పుడు సత్యము నన్ను స్వతంత్రునిగా చేసింది. ఇది నీ సాక్ష్యమై ఉండాలి. ఇది నలుగురు ముందు ఒప్పుకునే విధంగా ఉండాలి. ఉందా ఈ సాక్ష్యం నీకు? ఈ సాక్ష్య జీవితం ఎంతైనా ఒక వ్యక్తికి అవసరం. బహిరంగంగా ఒప్పుకోలేని క్రైస్తవం అసలు క్రైస్తవ్యం కాదు. ఈ వ్యక్తి నిలబడ్డాడు, మహా అయితే ప్రాణం తీస్తారు, ఏం చేస్తారు? నన్ను బాగు చేసిన ఆయన మాత్రము నిజంగా ఆయన నాకు చూపునిచ్చాడు అని బహిరంగంగా ఒప్పుకుంటున్నాడు. ఇంకా చూడండి 27వ వచనంలో, వాడు ఇందాక మీతో చెప్పి తిని కానీ మీరు వినకపోతే మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. ఒక్క నిమిషం. ఈ గుడ్డివాడు ఎవరయ్యా నిన్ను స్వస్థపరిచింది అని అడిగితే ఏమన్నాడు? ఫస్ట్
ఏమన్నాడండి? ఏమన్నాడు 11వ వచనంలో? ఆయన ఒక మనిషి అన్నాడు. అమ్మో, మనిషి అని పొరపాటు చేసేసాను. అమ్మో, ఎందుకు? మనుషులు బాగు చేయలేరు కదా, గుడ్డోడిని కూడా బాగు చేయలేరు కదా, మనిషి కంటే కొద్దిగా ఎక్కువ గొప్పోడు అయి ఉంటాడు, ప్రవక్త అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఇప్పుడు ఏకంగా యేసు ప్రభు వారికి శిష్యుడైపోయాడు. ఏకంగా ఏమయ్యాడు? యేసు ప్రభు వారికి శిష్యుడయ్యాడు. మరలా నన్ను ఎందుకు అడుగుతాడండి? మీరు కూడా యేసు ప్రభు వారికి శిష్యులుగా ఉండాలని అనుకుంటున్నారా అంటాడు. మీరు కూడా అంటే ఏంటి? మీరు కూడా ఆయనకి శిష్యులుగా ఉండాలనుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? నేను ఆల్రెడీ యేసు ప్రభు వారికి ఫ్యాన్ని, నేను యేసు ప్రభు వారికి అభిమానిని, ఆల్రెడీ నేను క్రీస్తును వెంబడిస్తున్న వాడిని, నేను ఆల్రెడీ శిష్యుని అయిపోయా. మీరు కూడా శిష్యులుగా ఉండాలనుకుంటున్నారా? మీరు ఎవరైనా మేమేంటి, మేము యేసు ప్రభు వారికి శిష్యులుగా ఉంటామేంటి? అవసరమైతే మేము మోషేకైనా శిష్యులుగా ఉంటాం, కానీ క్రీస్తుకు మాత్రము శిష్యులుగా ఉండం. చూడండి, తన ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిని చూసారా? మనుష్యుడు, ప్రవక్త, ఇప్పుడు శిష్యుడుగా మారటం. చూడండి, వెంటనే ఇలా చెప్పగానే ఈ వ్యక్తిని కూడా ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? తర్వాత చదువుదాం. 33వ వచనం చదవండి. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమియూ చేయనేరడని వారితో చెప్పాను. 33వ వచనంలో అంటున్నాడు, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని మీరు నమ్మటం లేదు కదా. ఆయన దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వ్యక్తి కాకపోతే ఆయన ఇలాంటి అద్భుతాలు చేయలేడు. ఖచ్చితంగా ఈ వ్యక్తి ఎవరు? దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి అద్వితీయ కుమారుడు. విశ్వసించాడు. యూదులు కూడా నమ్మలేదండి, పరిసయ్యులు కూడా నమ్మలేదండి, శాస్త్రులు కూడా నమ్మలేదండి, సద్దూకయ్యులు కూడా నమ్మలేదండి. కానీ ఈ వ్యక్తి నమ్ముతున్నాడు. ఏమన్నా తెలుసా? ఎంత అద్భుత కార్యం చేశాడనంటే, ఈయన ఒక మనిషి కాదు, ఈయన ప్రవక్త కాదు, నేను ఆయనకి శిష్యునిగా మారటం కాదు, ఈయన స్వయంగా తండ్రి చేత పంపబడినటువంటి అద్వితీయ కుమారుడు అంటున్నాడు. చూడండి, వెంటనే కోపం వచ్చేసింది వాళ్ళకి. 35వ వచనం చూడండి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా. చాలండి, ఇలా బహిరంగంగా ఒప్పుకున్నందుకు సమాజం ఏం చేసిందో తెలుసా? వెలివేసింది. ఎవరిని? గ్రుడ్డివాణ్ణి వెలివేసింది. సమాజ మందిరంలో చోటు లేదు, వీళ్ళతో పొంతనే లేదు. వెలివేస్తే ఎవరు వెలివేసినా వెలివేయకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు ఆదరించకపోయినా, ఎవరు ఓదార్చకపోయినా, నిన్ను నమ్మిన దేవుడు మాత్రం నీ చెయ్యి విడవడు. నువ్వు నమ్మినటువంటి దేవుడు మాత్రము ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. వెలివేశాడన్న వార్త యేసుప్రభు వారికి చేరింది. యేసుప్రభు వారికి తెలిసింది. వెతుక్కుంటూ ఈ వ్యక్తి దగ్గరికి వచ్చేసాడు. నువ్వు నాకు శిష్యుడు అవటం వలన, నువ్వు నన్ను అంగీకరించడం వలన నువ్వు వెలివేయబడటం నాకు ఇష్టం లేదు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా, ఆయన కుమారుని యందు అని అడిగితే, అప్పటికి కూడా తెలియదండి యేసయ్య దేవుడు అని. అప్పటికి కూడా తెలియదండి ఆయన గొప్పవాడు అని. అప్పుడు అంటాడు, ఆయన ఎవరయ్యా? దేవుని కుమారుడు అంటే ఎవరయ్యా అని అంటే, యేసుప్రభు వారు ఏమంటాడో తెలుసా? దేవుని కుమారుడు అంటే ఎవరో కాదు, నీతో మాట్లాడుతున్నవాడే, నేనే ఆయన్ని అన్నాడు. వెంటనే అప్పుడు ఏమయ్యాడో చూడండి. 38వ వచనంలో, అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. చాలండి, చిట్ట చివరి మాట యేసు ప్రభువారి గురించి గుడ్డివాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఈయన ఖచ్చితంగా
ప్రభువు. ఈయన ఖచ్చితంగా క్రీస్తు, ఈయన ఖచ్చితంగా నిజమైన దేవుడు, ఈయన ఖచ్చితంగా రాజుల రాజు. ఎవరైతే మనం మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నామో ఆ మెస్సయ్య ఈయనే. ఎవరి కోసమైతే మనము ఎన్నో సంవత్సరాలుగా వేచి ఉన్నామో ఆయనే ఈయన. ఒక రాజ్యాన్ని స్థాపించడానికి ఒక వ్యక్తి వస్తాడని నిరీక్షిస్తున్నామే, ఆ వ్యక్తే ఈయన అన్నాడు. నువ్వేమనుకుంటున్నావు క్రీస్తుని గురించి? యేసు ప్రభు వారి గురించి నీ సాక్ష్యం ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ అ రియల్ గాడ్? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ మెస్సయా? వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ జీసస్? నీవు దేవుని ఎడల ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నావు? నీకును యేసు ప్రభు వారికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? నువ్వు యేసు ప్రభు వారిని హృదయములో ఆహ్వానించడానికి ఆయన ఏమి అని నమ్ముతున్నావు? ఆయన ఏమవుతాడని నువ్వు నమ్ముతున్నావు? ఆలోచించాల్సిన సమయం ఇది. గుడ్డివాడు మొట్టమొదట మనిషి అన్నాడు, రెండవగా ఏమన్నాడు? ప్రవక్త అన్నాడు. మూడవది బహిరంగంగా ఒప్పుకొని శిష్యుడిగా మారాడు. నాలుగవది ఆయన ఏమి చేశాడనంటే నువ్వు ఖచ్చితంగా అద్వితీయ కుమారుడివి అన్నాడు. చివరిగా నీవే నా ప్రభువి, నీవే నా మెస్సయ్యవి అని అన్నాడు. నీ ఒపీనియన్ ఏంటి? ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చున్నటువంటి నీవు యేసు ప్రభువారు అంటే ఎవరు? ఆయన ఎడల నీ ఒపీనియన్ ఏంటి? వింటున్నావు ఎన్నో నెలల నుండి, ఎన్నో సంవత్సరాల నుండి. నీ విశ్వాసం ఏంటి? ఇన్ని సంవత్సరాలలో యేసు ప్రభువారిని నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు? యేసు ప్రభువారు నీకు ఏమై ఉన్నాడు? గుడ్డివాడు చెప్తున్నాడు ఆయన నా ప్రభువు. నువ్వు యేసు ప్రభువారిని అంగీకరించట్లేదంటే ఆయన నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదని, నీకు ఇంకా రక్షణ రాలేదంటే నువ్వు ఆయన అర్థం చేసుకోలేదని, నువ్వు ఇంకా మారు మనసు అనుభవం నీలో కలగలేదంటే ఆయన నీకు అర్థం అవ్వలా. నీకు బాప్తీస్ అనుభవం రాలేదు అని అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన అర్థం చేసుకోవాలా. నువ్వేమనుకుంటున్నావో తెలుసా? నీ విశ్వాస పరిపక్వత ఎంతో తెలుసా? ఒక సాధారణమైనటువంటి ఒక మానవుడు అనే నమ్ముతున్నావు, కానీ ఆ పరిధిని దాటి యేసు ప్రభువాన్ని రుచి చూచి తెలుసుకోవటంలా నువ్వు. నీలో మార్పు కలగటం లేదంటే యేసు ప్రభువారు నీకు జీవితంలో అర్థం కాలేదు. అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆయన మానవుడు కంటే, ప్రవక్త కంటే, దేవుని కుమారుని కంటే ఆయన గొప్పవాడు. ఆయనే నిజమైన క్రీస్తు. ఎంతమంది అంగీకరిస్తున్నారు? అర్థమైందా నీకు ఆయన ఎవరో? ఆయన గొప్పతనం ఏంటో అర్థమైందా? ఆయన విశిష్టత ఏంటో అర్థమైందా? ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ మానవునికి ఉన్నటువంటి మేధాశక్తిని బట్టి ఎవరు కూడా గుడ్డివాడిని బాగు చేయలేకపోయారు. యేసు ప్రభువారు బాగు చేశాడనంటే గుడ్డివాడికి అర్థమయ్యింది. నీ కళ్ళుండి కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావంటే ఎంత అమాయకపు పరిస్థితుల్లో ఉన్నావు. ఒక ఇంటర్మీడియట్, ఒక 10th క్లాసు, ఒక డిగ్రీను నువ్వు చదువుతున్నావు, అయినా కానీ కళ్ళుండి కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. జాబు చేస్తూ కూడా యేసు ప్రభువారి కళ్ళుండి కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అంటే గుడ్డివాడు ఎంత శ్రేష్టమైన వాడో. ఇంకో ప్రాముఖ్యమైన మాట చెప్పమంటారా? నన్ను బాగా ఆకర్షించినటువంటి మాట, గుడ్డివాని గురించి బైబిల్ గ్రంథంలో యేసు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అధ్యాయాన్ని కేటాయించాడు. అది గొప్ప విషయం. గుడ్డివాని గురించి ఒక అధ్యాయం కేటాయించాడు. కానీ ఈ వ్యక్తికి పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి స్థానం ఒక అధ్యాయం. ఆయన యేసు ప్రభువుని విశ్వసించిన విధానం చూడండి. నన్ను బాగా ఆశ్చర్యానికి గొలిపినటువంటి మాటలు ఇవి.
నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు యేసు ప్రభు వారిని? ఇంకా అర్థం చేసుకోలేదా? ఇంకా ఆయన ఒక సాధారణమైనటువంటి మానవుడే అనుకుంటే నువ్వు యేసు ప్రభు వారిని అంగీకరించలా? ఆయన ఒక ప్రవక్త అని అంటే నువ్వు ఇంకా విశ్వసించలా? నీకు మారు మనసు, రక్షణ, బాప్తీసం రాలేదంటే ఆయన నీకు అర్థం అవ్వలా? ఆయనలో ఉన్నటువంటి రుచి ఏంటో నువ్వు తెలుసుకోలా? రుచి తెలుసుకుంటే నువ్వు ఇలా ఉండవు. ఆయన ఖచ్చితంగా నువ్వు కూడా ఒక నిలబడి నలుగురు ముందు నన్ను వెలివేసినా పర్వాలా, నా దేవుడు నా ప్రభువు యేసుక్రీస్తు వారి మెస్సయ్య అని బహిరంగంగా ఒప్పుకుంటావు. ఏం నేర్చుకున్నాం ఈ ఉదయకాలాన? గ్రుడ్డివాడు మనం కూడా ఆధ్యాత్మిక గ్రుడ్డితనముతో ఉన్నాం. మన ఆధ్యాత్మిక గ్రుడ్డితనానికి కారణము మన పాపమే. పాపము నుండి పశ్చాత్తాపం కలగాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2, గ్రుడ్డివాడి ఎడల యేసు ప్రభువారు ఎంత కనికరాన్ని చూపించాడనంటే ఆ వ్యక్తిని చూచాడు. మనుషులు చూసే విధానం వేరు, యేసు ప్రభువారు ఆ వ్యక్తిని చూచిన విధానం వేరు. ఆయన చూచిన విధానము శాశ్వతంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఆయన్ని ఆశీర్వదించడానికి ఆయన చూచాడు. ఆ రోజున ఆ గుడ్డివాడిని యేసు ప్రభువారు చూడకపోతే ఆయన కూడా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించేవాడు కాదు. నిన్ను కూడా ఈ ఉదయకాలన దేవుడు నిన్ను చూస్తున్నాడు. విశ్వసిస్తావా ఆయన నిజమైన దేవుడు అని? వస్తావా రక్షణ అనుభవంలోనికి? వస్తావా మారు మనసు అనుభవంలోకి? కావాలనికి బాప్తీస్ అనుభవం వచ్చే ప్రభు దగ్గరికి. ప్రభు దగ్గర ఒక తీర్మానం తీసుకో. అయ్యా, ఇంతకాలం నా ఆధ్యాత్మిక గుడ్డితనంలోనే అంధకారంలో బ్రతికా, ఈ రంగుల ప్రపంచమే నా నిజమైన ప్రపంచం అనుకున్నా, కానీ నా ప్రపంచం ఇది కాదయ్యా. అందమైన మనోహరమైన స్థలం అక్కడుంది. ఈ అంధకారమైనటువంటి ఈ ఆధ్యాత్మిక గుడ్డితనము నుండి విడుదల కలిగితేనే అక్కడికి చేరతామని తెలియజేస్తున్నందుకు వందనాలయ్యి ఒక తీర్మానం తీసుకో. ప్రభు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను కూడా ఒక బిడ్డగా చేర్చుకుంటాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కొరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ పొందగలరు. గాడ్ బ్లెస్ యూ ఆల్.